హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 13 శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. ఉత్తమ భక్తుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అందరూ కూడా భక్తులే, కానీ ఎవరిలో అయితే సుగుణాలు, మంచి గుణాలు, భక్తి, శ్రద్ధ, విశ్వాసము భగవంతుని యందు ఉంటుందో వారే నాకు ఇష్టము అని చెప్తున్నారు. భగవంతుడు చెప్పినటువంటి గుణాలు మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషిలో అనేక రకాలైనటువంటి సంస్కారాలు ఉంటాయి. మంచి సంస్కారాలు, చెడు సంస్కారాలు ఎన్నో జన్మల నుంచి వస్తూనే ఉంటాయి. అవి కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టదు. కర్మ అనిపించవలసింది ఎంతటి వాడికైనా. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నా యందు ఎవరైతే మనసు పెట్టి నా యందు భక్తి కలిగి ఉంటారో వారు నాకు ఇష్టమని చెప్తున్నారు. 13 శ్లోకాన్ని అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అని చెప్తున్నారు. అంటే ఏ ప్రాణిని కూడా మనం ద్వేషించకూడదు. ప్రతి ప్రాణి కూడా మనల్ని ద్వేషించకూడదు. ప్రతి ప్రాణి యందు మిత్రభావము, కరుణ కలిగి ఉండాలి. నిర్మమో నిరహంకార, అహంకారము, మమకారం ఉండకూడదు. సమదుఃఖ సుఖ అన్నారు. సుఖ దుఃఖముల యందు సమభావన కలిగి ఉండాలి. మనకి సుఖాలు వస్తుంటాయి, దుఃఖాలు వస్తుంటాయి. దుఃఖం వచ్చింది మనం బాధపడకూడదు. సుఖం వచ్చింది ఎక్కువగా మనం అహంకారంతో ఉండకూడదు, స్పృహ ఉండకూడదు. ఈ రెండింటి యందు ఎవరైతే సమభావంతో ఉంటారో వారు నాకు ఇష్టమని చెప్తున్నారు. సుఖ దుఃఖాలు అనేది కూడా ఎంతటి వాడికైనా వస్తూనే ఉంటాయి. ఎంతటి మహాపండితుడైనా, మహాయోగికైనా, ఎంతటి రాజుకైనా, చక్రవర్తికైనా, మహాయోగులకైనా, మునులకైనా, సాధువులకైనా, ఎంతటి వారికైనా సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని అజ్ఞాని ఏం చేస్తాడంటే దానికి బాధపడతాడు. జ్ఞాని దాన్ని సమభావంతో చూస్తాడు. అది జ్ఞానికి అజ్ఞానికి తేడా. సమదుఃఖ సుఖ దుఃఖములు యందు సమభావన కలిగి ఉండాలని చెప్తున్నారు. క్షమి అంటే ఓర్పు ఉండాలి. ఓర్పుతో మనం ప్రతి ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటగలమని చెప్తున్నారు. సహనము, ఓర్పు ఉండాలి. ప్రతి విషయం రియాక్ట్ అయిపోయి, ప్రతి విషయాలందు మనం క్రోధం చెంది అహంకారంతో ప్రవర్తిస్తే మనకి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఏ విషయాలందు కూడా మనకు నచ్చిన కొన్ని జరగపోతాయి. వాటి యందు కూడా మనం సహనం వహించి క్షమాగుణం కలిగి ఉంటే, ఎవరైతే క్షమాగుణం కలిగి ఉంటారో వారిలోకి ఇష్టము అని పరమాత్మ